నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజాతీతం. ఏపీలో జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి నిన్న రాప్తాల్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, అలాగే గతంలోనే ఆయనకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటూ వస్తుంది. ఇక మరోవైపు భారతిరెడ్డి గారికి సంబంధించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కూతురికి సంబంధించి, ఆయన కుటుంబానికి సంబంధించి టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారంగా మారుతున్నాయి. అతను భారతిరెడ్డి గారిని కించపరిచే విధంగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కుటుంబానికి సంబంధించి వాడినటువంటి పదజాలం కావచ్చు, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఆ వీడియోలను ప్రచారం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎత్తు వస్తున్నాయి. అయితే మహిళలకు సంబంధించిన భద్రత మీద కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా మహిళల్ని ఇలా మాట్లాడడం సరైనది కాదు అంటూ కూడా అందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి, అలాగే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి కేంద్రం వెళ్లేందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వడానికి కూడా వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. హోంమంత్రి అమిత్ షాతో కలిసి వైసీపీకి సంబంధించి, అలాగే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించిన అంశం మీద కూడా చర్చించాలని చెప్పేసి కూడా డిసైడ్ అవుతున్నారు. ఇక మరోవైపు టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయల అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఏపీ రాజకీయాల గురించి, అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. పురుషోత్తమ రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. సో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత, ఇది పెద్ద ఎత్తున చర్చ అవుతుంది. మనం గతంలో మాట్లాడుకున్నాము, మొన్న మాట్లాడుకున్నాం, మళ్ళీ ఈరోజు ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు ఎత్తు ఉన్నాయి. ఎందుకు ఈ రకంగా చర్చనీయాంశం అవుతూ ఉంది? కావాలని చెప్పేసి చర్చ జరుపుతున్నారా, లేదా చర్చ జరగడానికి కోసం ఇలా సెక్యూరిటీ ఇవ్వకుండా ఆపుతున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత అయినా లేదా ఇంకొక వివిఐపి భద్రత అయినా మనం చూడాల్సింది రాజకీయ కోణంలో కాకుండా వాస్తవిక కోణంలో ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు చూస్తే ఇట్లాంటి సమస్యలు రావు. బేసిక్ గా ఒక వ్యక్తికి కానీ లేదా ఒక నాయకుడికి కానీ భద్రత ఎలా ఇస్తారు అంటే, నిన్న హోంమంత్రి అనిత గారు చెప్పిన పద్ధతిలో ఇవ్వరు. హోంమంత్రి అనిత గారు ఏమంటారు, ఆ ఎమ్మెల్యే సరే అదనంగా ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే 1+1 గన్ మెన్. వారు వారు ఒకటి హోంమంత్రే కాదు, విద్యావంతురాలు కూడా. ఎందుకంటే ఆమె బేసిక్ గా టీచర్ కాబట్టి ఆమెకి తెలివితేటలు ఉన్నాయి, విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తే. కానీ ఏదో చులకన చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేశారా ఏంటో తెలియదు. కానీ ఎమ్మెల్యేకి 1+1 గన్మెన్ ఇవ్వాలని ఏ చట్టంలో ఉందో మనకు తెలియదు. అనిత గారు సొంతంగా ఒక చట్టం రాసుకోవాలంటే చెప్పలేము. 1+1 అనేది బండ సిద్ధాంతం ఏం కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఒక ఎమ్మెల్యేకి 1+1 గన్మెన్ అంటే, మొన్న ఎప్పుడు దస్తగిరి అతనికి 2+2 గన్మెన్ ఇచ్చింటారు. అవును, ఆయన ఎమ్మెల్యే కన్నా ఎక్కువ వారి లెక్కల ప్రకారం. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే ఈ హోదాలు బట్టి గన్మ్యాన్లు సెక్యూరిటీ ఉండదు. సెక్యూరిటీ అనేది ఆ వ్యక్తి యొక్క అవసరం, ఆ వ్యక్తికి ఉన్న థ్రెట్, సొసైటీలో వాళ్ళకు ఉన్నటువంటి థ్రెట్ ఏంటి, ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలన్న ప్రాతిపదికన సెక్యూరిటీ ఉంటుంది. దానికి ఎమ్మెల్యే ప్రాతిపదిక కాదు, ఆ వ్యక్తికి ఉన్న అవసరం ప్రాతిపదికగానే ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా హోంమంత్రి గారు ఆఫ్టర్ పులివెందుల కాబట్టి 1+1 గన్మెన్ పెట్టాము అని మాట్లాడడం ద్వారా ఏమవుతుంది, మీరు ఒక రిపోర్టర్ గా ఉంటారు, మీ ఒక సంస్థలో ఒక ఎండి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా పడితే అలా మాడితే ఆ సంస్థలో పనిచేసే రిపోర్టర్ మీరు ఏం మాట్లాడతారు, నేనేం మాట్లాడతాను, అంతకన్నా ఘోరంగా మాట్లాడతాను. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అట్లా మాట్లాడిన తర్వాత ఎస్ఐ గారు అట్లా కాకుండా ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యేని హోంమంత్రి అన్న తర్వాత హోంమంత్రి పరిధిలో పనిచేసే ఎస్ఐ అంతకన్నా భిన్నంగా ఏం మాట్లాడు. కాబట్టి ఇక్కడ హోంమంత్రి గారు వ్యక్తం చేసిన అభిప్రాయమే రాంగ్. ఇప్పుడు వారు చెప్పిన ప్రకారం ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే ఇంకొక గమనం పెట్టుకోవాల్సింది, వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా తెలిగి మాట్లాడుతున్నారా కానీ 1100 మంది పోలీసులు ఎందుకు ఇచ్చినాము అంటే, ఆయనకి ఏదో అయిపోతుందని, ఆయనకి అవసరమని కాదట, కార్యకర్తలను ఆపడానికి వాళ్ళకి అవసరాల వాళ్ళు వ్యవహార శైలి. గతంలో విశాఖ, కోడికత్తి ఇవన్నీ డ్రామాలు ఆడుతుంటారు. వాళ్ళు ఏమన్నా చేసేస్తారు, ఇతరులు ఏమన్నా చేసేస్తారని, ఆయన ఏమైనా ఇబ్బంది అని కాదు. అంటే మీరు 1100 మంది పోలీసులు ఎందుకు పెట్టారంటే జగన్ భద్రత కోసం కాదు, వేరే విషయం కోసం మీరే చెప్తున్నారు. చాలా తప్పు కదా. అసలు పెట్టాల్సిన జగన్ భద్రత, ఎందుకంటే ఆయన వస్తుంది, ఆయన విఐపి, రెండోది మాజీ ముఖ్యమంత్రి, అందుకన్నా ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీ. ఇట్లాంటి వాద ప్రతివాదాలు ఆయనకి భద్రత కల్పించడం మా ఉద్దేశం కాదు, ఇండైరెక్ట్ చెప్పడమేగా. ఏమైనా సరే 1+1 ఇస్తాం అనడం. మరి 1+1 జెడ్ ప్లస్ ఎందుకు ఇస్తున్నారు? తమాషా ఏంటంటే జెడ్ ప్లస్ ఇచ్చామంటున్నారు హోంమంత్రి గారు. మీరు ఇలా అది తెలిసినో తెలియదు కొనసాగిస్తున్నారు. జెడ్ ప్లస్ కేటగిరీ గతంలో ఉంది ఆయనకి, దాన్ని హోంశాఖ వాళ్ళు హైకోర్టులో అఫిడేట్ వేశారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్+ హోదా కొనసాగుతుంది, దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాము, ఇంకా ఏదైనా కావాలంటే కోరితే దాన్ని కూడా పెంచుతాము, ఇది కోర్టులో చెప్పింది. కోర్టులో ఏమో ఆ భాష చెప్తారు, బయట వచ్చేమో ఇంకో భాష చెప్తారు. మొన్నటి వరకు ఏం చేశారు, వేలల్లో భద్రత ఇస్తున్నారు అంటున్నారు, మరి ఇప్పుడు 1+1 చాలు అంటారు.
ఆ 1100 మంది పోలీసులు మీకోసం కాదు అంటారు. ఈ భాష ఇవన్నీ వాళ్ళ వ్యవహార శైలి బట్టి దాన్ని బట్టి ఏముందంటే కింద లూజ్ అయిపోతుంది. భద్రత విషయంలో పైన టైట్ గా ఉంటేనే కింద లూజ్ అవుతుంది. పైన ఇట్లా మాట్లాడితే కింద వాళ్ళు ఇంకా ఘోరంగా ఉంటారు. ఆ విషయాన్ని హోంమంత్రి గారు గుర్తించాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి మన అడుగడుగున వైఫల్యం కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన నేపథ్యం ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన కార్యక్రమం అయితే ఓకే. బట్ ఆడ ఒక హత్య జరగడం, ఆ హత్య చుట్టూ రాజకీయ వాతావరణం, పరటాల సునీత గారి హెచ్చరికలు, డిమాండ్లు, ఈ పక్క ప్రతి హెచ్చరికలు, ఇట్లాంటి వాతావరణంలో జగన్మోహన్ అనే పర్సనాలిటీ ఆడి దిగితే నేచురల్ గా టెన్షన్ వాతావరణం ఉంటుంది. కాబట్టి అప్పుడు దాని చుట్టూ టెన్షన్ వాతావరణం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కానీ ఎందుకో చాలా మంది ఏమంటారు, హోంమంత్రి గారికి అధికార దర్పంతో మాట్లాడినారు అంటే, నేను అట్ట కనపట్ల ఆందోళనతో మాట్లాడినారు అనిపిస్తుంది. ఆందోళన అంటే భయం, ఒక రకంగా మాట్లాడాలి, ఇంకో భాషలో మాట్లాడాలి. విషయం ఏంటంటే, నాకు ఎవరో చెప్పారు, అనంతపురంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు అందరి దగ్గర 10 మంది పోలీసులు పెట్టారంట. అంటే ఈ వైసీపీ వాళ్ళు ఏమైనా ఆవేశపడతారేమని. మరి ఇదెందుకు అంటే, విషయం ఏంటంటే మనం రెచ్చగొట్టి పెట్టాం. ఆయన పార్టీకి ఆయన వచ్చి వాళ్ళ పరామర్శించి ఇంటికి పోయే ప్రోగ్రామ్ అని మేము అయితే అడ్డుకోకుండా మేము అనుకుంటే మీరు రాలేరు, ఇట్లాంటి చేష్టల వల్ల ఏమైందంటే పెరిగింది. కాబట్టి వీళ్ళు పెరిగారు, వాళ్ళు పెరిగినారు, మొత్తం టెన్షన్ వాతావరణం. కాబట్టి ఇట్లాంటి వాతావరణం వచ్చినప్పుడు మంచి భద్రత ఏర్పాట్లు చేయాలి. లేని పక్షంలో అనవసరంగా ప్రభుత్వం నిందలు భరించాల్సి వస్తుంది. ఏదైనా జరగడానికి ఘటనలు ఆయనకే జరగాల్సిన అవసరం, ఆయన చుట్టూ వాళ్ళు జరిగినా ఇంకోటి జరిగినా చాలా ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా తమ వ్యవహార శైలి మార్చుకోవాలి. ఎంత భద్రత ఇస్తారనేది వేరే సంగతి. కానీ ఆ ఇచ్చే భద్రతను చులకనతో ఇవ్వడం, ఎటకారంగా ఇవ్వడం, ఈ ధోరణి మార్చాలి. ఇప్పుడు మీరు పులివెందుల ఎమ్మెల్యే ఎట్లా అంటారు ఆ మాట? ఎందుకంటున్నారంటే, ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశానికే మాస్ లీడర్, ఆరాధ్య నాయకుడు, ప్రధానమంత్రి మూడోసారి. ఆయనకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిస్తే వచ్చిన ఓట్లు 1,82,00,000. ముగ్గురు కలిస్తే. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక గాలి వచ్చిన ఓట్లు, ఒకే ఒకటికి వచ్చిన ఓట్లు 1,32,00,000. అంటే ఒక వ్యక్తికి 1,32,00,000, ముగ్గురు కలిస్తే 1,80,00,000. అంటే యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ ఈ రోజు కూడా జగన్ పెద్దోడుగా ఓటింగే మీరేమంటారంటే ఓటింగే చూస్తున్నారు కాబట్టి, ప్రజలే చూస్తున్నారు కాబట్టి, ఆఫ్టర్ చూస్తున్నారు. నేను ఆఫ్టర్ లెక్కలు చెప్తున్నా. ఈ ఆఫ్టర్ లెక్కలు చూసినామంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ ఇండివిజువల్ ఈ రోజు నెంబర్ 1. ఇంత పెట్టుకొని మీరు చులకన చేసేస్తాయని చులకన కాదు. ఈ పద్ధతి ఫస్ట్ హోంమంత్రి గారితో సహా మార్చుకొని వాస్తవిక దృక్పథంలో ఉంటే బాగుంటుంది. లేని పక్షంలో ఈ రోజు రేపు తెలియని కేంద్రం జోక్యం చేసుకుంటుంది. వారు జోక్యం చేసుకుని భద్రత పెంచేంత వరకు వస్తే ఇబ్బంది. వాళ్ళు జోక్యం చేసుకోకపోయినా కోర్టులు జోక్యం చేసుకుంటాయి, అందులో సందేహం లేదు. ఆల్రెడీ హైకోర్టులో జగన్ గారి పిటిషన్ ఉంది. వీళ్ళు ఎవ్వరు జోక్యం చేసుకోకపోయినా ప్రజలు జోక్యం చేసుకుంటారు. ప్రజలు వన్స్ జోక్యం చేసుకున్నారంటే అది ప్రభుత్వానికి చాలా ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ప్రజలే ఇప్పటి వరకు భారతదేశంలో కొంతమంది నాయకులు మాత్రమే జరగడానికి ఘటనలు జరిగింది. ఎక్కువ మంది పెద్ద నాయకులు ప్రజలే కాపాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరినైనా టార్గెట్ చేయడం మొదలెడితే ఎవరైనా ఖచ్చితంగా ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన పార్టీ శ్రేణులు ఆయన కాపాడుకుంటే అది పెద్ద ఇష్యూ కాదు. కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి వాటికి పోకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇంకొకటి, ఈరోజు ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు ఆయన కేంద్ర హోంశాఖకు ఒక లేఖ రాశారు, మీరు కూడా చూసే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ని కూడా దానికోసం వాడుకుంటున్నారని చెప్పేసి అమిత్ షాకి లేఖ రాయడం. గతంలో ఆయన పదే కేంద్రం నుంచి ఏదో కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి లిక్కర్ కేసుకు సంబంధించి మాట్లాడటం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదో ఎందుకు కావాలని చెప్పేసి పాకులాడే ప్రయత్నం జరుగుతుందా, లేదంటే కావాలని చెప్పేసి రెచ్చగొట్టే ధోరణి విధంగానో, లేదంటే అధికారంలో ఉన్నాం కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేయాలి, అలా మాట్లాడాలని చెప్పేసి చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఏ ఎత్తుగడలు అయితే అనుసరించారో, గెలిచిన తర్వాత కూడా అదే ఎత్తుగడలు ఆయన మీద ప్రయోగిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధిక అప్పులు, నిజానిజాలతో సంబంధం లేదు, అప్పులు బటన్ నొక్కలను నాశనం చేసేస్తున్నాడు, దుర్మార్గుడు. కాబట్టి ఆయన కేసుల్లో ఉన్నాయి, అరెస్ట్ అయిపోతాడు. ఇవే ఎత్తుగడలు అధికారంలో ఉన్నప్పుడు అది కొంత పని చేసి ముఖ్యమంత్రి కదా, ఓడిపోయిన తర్వాత కూడా అదే ఎత్తుగడలు వేస్తే రివర్స్ లో మనకు పనిచేస్తాం. అది వీళ్ళు ఆ స్పృహ ఇప్పటికీ వచ్చినట్లే. 10 నెలలు అయినా కూడా వాళ్ళ అనుభవం నేర్చుకోకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి పాలసీలు విమర్శించాడు. అసందర్భంగా ఇప్పుడు హోంమంత్రి గారికి చేసిన దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. కృష్ణదేవరాయలు గారు మామూలుగా కృష్ణదేవరాయలు గారు వివాదరహితుడు, ఆయన కొంచెం ఈ టర్మ్ లోనే కొంచెం ఏంటో ఆయన అగ్రెసివ్ గా ఉంటున్నాడా? ఆయన అగ్రెసివ్ ఆయన మాట్లాడిస్తున్నారు, ఆయన చెప్తున్నారు, ఆయన పార్టీ ఆదేశాలను పాటిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. వ్యక్తిగతంగా చేసే మెంటాలిటీ కూడా కాదైంది. సమస్య 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, కృష్ణదేవరాయలు గారు ఎవరికి రాయాలి లెటరు? చంద్రబాబు నాయుడు గారికి రాయాలి. ఏంటి ఆయన ప్రాబ్లం? గతంలో ఉన్న కేసుల పైన ప్రస్తావిస్తున్నాడు. సిబిఐ కేసులో ఉన్నాడు, వేగవంతం చేయండి,
వేగవంతం చేయండి అని రాస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే వేగవంతం చేసే ముందు మీ ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజెంట్ కేసులన్నీ కూడా డిశ్చార్జ్ పిటిషన్ లో ఉన్నాయి. డిశ్చార్జ్ పిటిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పింది, అది ఎలాంటి తప్పులు జరగలేదని చెప్పేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నమ్ముతుంది తప్పులు చేశారు, రాజశేఖర్ తప్పు చేశాడు, జగన్ లబ్ధి పొంది అన్నారు కదా, మీ దగ్గర అధికారం ఉంది కదా, అప్డేట్ చేయండి. అప్పుడు కృష్ణదేవరాయలు గారు లెటర్ రాయాల్సింది డిశ్చార్జ్ పిటిషన్ ఉంది, ఆ డిశ్చార్జ్ పిటిషన్ కానీ కోర్టు అంగీకరించింది అంటే కేసే ఉండదు, మనమేం బయట 1,00,000 కోట్లు తీయనాం అంటున్నారు, మీరు ఇమీడియట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీట్ పిటిషన్ వేయండి, ఇంప్లీట్ పిటిషన్ వేసి జగన్ ఆధారాలు ఇది చంద్రబాబు గారికి లెటర్ రాయాలి, ఆయన హోంమంత్రికి రాసే లాభం ఉంది. కాబట్టి ఇది కృష్ణదేవరాయలు గారు అర్థం చేసుకోవాలి. రెండోది, కృష్ణదేవరాయలు గారు మొదటిసారి ఎంపీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా ఆ కృతజ్ఞత ఏమైనా తీర్చుకోదలుచుకుంటే తీర్చుకుంటున్నాడా అని డౌట్ నాకు. ఎందుకంటే తొందరగా కేసు తొందర అయిపోతే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కేసు, సిబిఐ కేసులు అని తొందరగా కానీ విచారణ పూర్తి అయిపోతే ఫస్ట్ లబ్ధిదారుడు అంటే జగనే. నా అంచనా ప్రకారం డిశ్చార్జ్ పిటిషన్ ఎవరైనా అది మించిపోతుంది. తొందరగా తీర్పు ఇవ్వడం అంటే డిశ్చార్జ్ క్లీజ్ చేయడం నా అసెస్. కాబట్టి తొందరగా పూర్తి అయిపోతే కేసు బయట వచ్చేస్తాడు. ప్రభుత్వం చెప్పేసింది దాంట్లో ఏం విషయం లేదని, ఆ పారిశ్రామికవేత్తలు మేము ఇష్టపూర్వకంగా కొన్నాం, ఎక్కువ లాభాలకు అమ్ముకున్నాం అని చెప్పేసినారు. వరుసగా అధికారులందరూ లిఫ్ట్ పొందుతున్నారు. ఇక జగన్ ఆడుకుంటాడు. కానీ తొందరగా కేసు ముగిసిపోతే, డిశ్చార్జ్ లెవెల్ క్లోజ్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషిగా బయటపడతాడు. ఆ రకంగా కృష్ణదేవరాయలు గారు ఏమన్నా జగన్ గారికి థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాడు, తొందరగా ముగించేసి మా మాజీ నాయకుడిని తొందరగా లిఫ్ట్ చేయమని కోరుకుంటే. నేను అందువల్ల ఆయన ప్రయత్నాలు కానీ సఫలం అయితే మొదటి లబ్ధిదారుడు ఈ కేసులో ఎవరు అంటే జగన్ గారే అవుతారు. పాత కేసుల్లో కానీ కృష్ణదేవరాయలు గారి కృషి ఫలిస్తే తొందరగా కేసు అయిపోతే తొందరగా బయటపడతాడు. కాబట్టి కృష్ణదేవరాయలు గారి లాజిక్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ఏ కేసు అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిధిలో ఉన్న వాటిని కూడా జగన్ గారికి ఆపాదించి ఏదేదో మాట్లాడితే పెద్ద ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఇంకా బూచీగా చూపించే ప్రయత్నమే చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదు అంటే జగన్ కారణం, లేదా రాష్ట్ర పరిస్థితి దేనికైనా జగన్ కారణం, మంచి జరిగితే మేము కారణం. ఈ స్ట్రాటజీ ఎక్కువ కాలం పనిచేయదు, అది వరకే నష్టం, అది గుర్తిస్తే మంచిది. ఓకే. ఒక పాయింట్, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్యకి సంబంధించి, ఆయన పిల్లలకు సంబంధించి, ఆయనకి సంబంధించి, ఆయన కుటుంబానికి సంబంధించి, టీడీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు అంటారా, లేదంటే వాళ్ళు టీడీపీకి సంబంధించిన మెంబర్లు అంటారా, ఎవరో కానీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ వ్యాఖ్యలు చేసిన దాన్ని ఖండించకుండా ఇంకా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాటిని షేర్ చేస్తూ, వాటిని ప్రమోట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. ఎలా చూడాలి? నిజంగానే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, ఆయన కుటుంబాలకు సంబంధించి, ఆయన భార్యను హేళనలు చేశామని చెప్పేసి మనమే చాలాసార్లు ఖండించాం, మనమే చాలాసార్లు మాట్లాడాము. కానీ ఇంత నీచానికి దిగజారి, ఇంతకంటే డిమోరలైజ్గా చేసి ఒక మహిళకి సంబంధించి మాట్లాడటము, దట్టు కూడా అంటే సమాజంలో సామాన్య వ్యక్తులకే భద్రత ఉండదని మనం అనుకుంటాము. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి అంత పెద్ద కేడర్ స్థాయి కలిగినటువంటి ఒక మహిళకి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ తరహా మాటలు కావచ్చు, ఎలా చూడాలి? వైఎస్ భారతి గారికి సంబంధించి ఆ వ్యక్తి ఎవరో ఉన్నాడో తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది, మరియు అరెస్ట్ గారు చేసినట్టున్నారు. ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరం, జుగుప్సాకరమైన విషయం, ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ప్రైమరీగా ఆ వ్యక్తిని తెలుగుదేశం నుంచి సస్పెండ్ చేయడం, అరెస్ట్ చేయడం వరకు స్వాగతించాల్సిన అంశం. అయితే ఆ వ్యక్తి చేసిన వ్యక్తులు ఎందుకు చేస్తున్నాడు, ఆయనే కాదు, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, దానికి కొంతమంది ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, దీంతో భారతి గారిని నిజంగా డిగ్రేడ్ చేయగలరా మీరు అని రెండు చూసినప్పుడు, మొదటి అంశం ఎందుకు చేస్తున్నారు భారతి గారిని, సంబంధం లేని వ్యక్తి కదా, ఆమె ఏం డైరెక్ట్ పాలిటిక్స్ లో లేదు, ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను చాలా సందర్భాల్లో ఇంతకుముందు చెప్పినట్టు అవినీతి పరుడు అన్నాం, దుర్మార్గుడు అన్నాం, రాష్ట్రాన్ని ధ్వంసం చేసేసినాడు అన్నాం, చాలా చెప్పినాం. ఇంక ఏమి చెప్పకూడదు అవన్నీ చెప్పేసినాం జగన్మోహన్ రెడ్డికి. అలాంటి వ్యక్తి ఇన్ని చెప్పినా కూడా 40% ఓట్లు ఆయన కేసారు. తేడా వస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడు. ఇంకేం చేయాలి? ఇంకో చివరి రాష్ట్రంగా వైఎస్ భారతి గారు ఆయన సతీమణిని ముందుకు లాక్కొచ్చి, ఒక మాటలో చెప్పాలంటే వైఎస్ భారతి గారి భుజం మీద తుపాకు పెట్టి జగన్ గారిని కాల్చాలనుకుంటారు. అంటే జగన్ గారిని డైరెక్ట్ గా ఎదుర్కోలేకుండా భార్యని ముందు పెట్టి ఆమెను క్యారెక్టర్ అసెస్ చేసి ఆయన భార్య అలాంటిదని చెప్పి ఆయన మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేసే ఒక ఎత్తుగడగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకి ఏమి సంబంధం, ఆమె డైరెక్ట్ రాజకీయాల్లో లేదు. ఆమె పని ఆమె కుటుంబ వ్యాపారాలు, కుటుంబం, పిల్లలు, సాక్షి లాంటి సంస్థలు ఆమె బాగా చూసుకుంటూ తన హస్బెండ్ కి ఒక రకంగా ఈ పనులేమి నీకు లేకుండా చేయడం ద్వారా ఫ్రీగా ఆయన రాజకీయాల్లో ఫుల్ టైం కేటాయిస్తున్నాడు.
ఉమ్, ఆమె డైరెక్ట్ రాజకీయాల్లోకి లేదు. ఉమ్, లేని రాజకీయాల వ్యక్తిని వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి ఎట్లా పడితే అట్లా మాట్లాడు, ఉమ్, ఆ అర్థం పర్థం లేని ఆర్గ్యుమెంట్ మీకు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం ద్వారా మానసికంగా జగన్మోహన్ రెడ్డి గారిని కృంగదీయాలి. ఉమ్, ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఏమైనా తప్పులు చేయించాలి. ఉమ్, మనిషి అన్న తర్వాత ఎవరైనా సరే భార్య, పిల్లలు, అమ్మ, నాన్న విషయంకి వచ్చేసరికి భావోద్వేగానికి గురవుతారు. అవును. ఎంత కఠినాత్ముడైనా, ఎంత పవర్ఫుల్ ఎక్కిన చూసాం కదా చంద్రబాబు నాయుడు గారు అంత పర్సనాలిటీ కూడా బాధపడ్డాడు. ఉమ్, ఎందుకు బాధపడ్డాడు? భార్యనంటే ఎవరైనా బాధపడతారు. ఉమ్, అవమానం కదా! ఆమె ఎంత బాధపడిందో ఆమెకన్నా ఎక్కువ భర్తగా తను బాధపడ్డాడు. ఉమ్, అదే పరిస్థితి ఎవరికైనా ఉంటుంది. ఉమ్, కాబట్టి అట్లాంటి కుంగిపోతారా జగన్ అని ఒక చీప్ టాక్టిక్స్ ఏమన్నా ఎత్తుగడగా తీసుకుంటున్నారా ఈ బ్యాచ్ నాకు అర్థం కావట్లేదు. ఉమ్, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే క్రమంలో కొత్త ఉమ్, పద్ధతిని ఈ భారతి గారి భుజం మీద తుపాకులు పెట్టి కాల్ చేయట్లేదో చేస్తున్నట్టున్నారు. ఇది సక్సెస్ కాదు. ఎందుకు అంటే భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో వాళ్ళ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఉమ్, భారతి గారు నాన్ కాంట్రవర్షనల్ వ్యక్తి, చాలా హుందాగా ఉంటారు. అంతకు మించి వాళ్ళకి ఎవ్వరికి తెలియదు ఏంటంటే ఆమె చాలా స్టబన్ లేడీ, ఉమ్, చాలా ధైర్యంగా ఉంటుంది. ఇట్లాంటి వాటికి భయపడడం, బెదిరిపోవడం, ఎంత ఎక్కువ అవమానిస్తే, ఎంత ఎక్కువ ప్రెజర్ చేస్తే అంత గట్టిగా నిలబడుతుంది. ఉమ్, చాలా మంది తెలియదు అది. జగన్మోహన్ రెడ్డి మొండి అంటే ఆమె జగమొండి. ఉమ్, చాలా గట్టిగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే బాగా చదువుకున్న వ్యక్తి. ఉమ్, ఒక ఉన్నత స్థాయి కుటుంబంలో ఈసీ గంగిరెడ్డి గారు వారి తండ్రి, ఉమ్, ఆయన పులివెందుల ప్రాంతంలో ₹1 డాక్టర్గా ఆయన సేవలు అవును. పొందని ప్రాంతంలో ఉన్న ప్రజలు లేరు ఉచితంగా. ఉమ్, తన సోదరుడు కూడా డాక్టర్. ఉమ్, ఎవరో తెలియనట్టు వాళ్ళ కుటుంబం అంతా సమస్య ఏంటంటే ఆ రోజుల్లోనే వాళ్ళ ఫాదరే కాదు, వాళ్ళ మదర్ కూడా డాక్టర్. ఇప్పుడు కూడా ఉమ్, ఒకరు ఉన్నారు. ఓకే. భారతి గారి మదర్ డాక్టరు, భారతి గారి తండ్రి డాక్టరు, భారతి గారి తమ్ముడు డాక్టరు. ఉమ్, వాళ్ళ కుటుంబం డాక్టర్ అంటే ఆ రోజుల్లో ఎంత అవును, ఉన్నతమైన చాలా చదువులు చదివితే గొప్పగా డాక్టర్. చూసేవాళ్ళు. ఉమ్, కాబట్టి వాళ్ళు ఆ రకంగా డాక్టర్ ఒక మంచి కుటుంబం నుంచి వచ్చారు. ఇంకొక గొప్ప కుటుంబంలో కోడలైంది. ఉమ్, కాబట్టి ఒక గొప్ప వారసత్వం కుటుంబాన్ని ఎంత విలువలు ఉంటాయి, ఎంత క్యారెక్టరైజేషన్ ఉంటుంది తెలియకుండా మాట్లాడడం. రెండోది పర్సనల్ లైఫ్ లో కూడా భారతి గారు ఆమె నడుపుతున్నటువంటి సేవా సంస్థలు, వైఎస్ఆర్ ట్రస్ట్ కానీ, ఉమ్, వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కొన్ని వేల మంది, లక్షల మందికి ఈ రోజుకి పేద పిల్లలు ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. ఉమ్, ఇప్పుడు చాలా మంది అంటుంటారు ఏమని, ₹1 కూడా ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఉమ్, సేవలు. ఉమ్, మన రాష్ట్రంలో చాలా మంది వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ, ఉమ్, 1 కోటి 2 కోట్ల పేరుతో రాష్ట్రం అంతా ప్రచారం చేసుకొని 1 ఉమ్, కోటి సహాయాన్ని 10 కోట్ల ప్రచారం చేస్తుంటారు. ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నేను ఈ సహాయం చేసినాను, వైఎస్ భారతి గారు నేను ఈ సహాయం చేయను ఎవ్వరికి చెప్పుకోరు. ఉమ్, నిన్న అంటే ఒక 2 నెలల ముందు అనుకుంటా, ఉమ్, వైఎస్ రాజారెడ్డి ఎల్బి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ అవును. పులివెందల ఉమ్, 5, 6 ఎకరాల స్థలంలో ఉచితంగా వాళ్ళే ఇచ్చి దాదాపు ₹10 కోట్ల డబ్బులు ఇచ్చి, ఉమ్, దాదాపు 10 కోట్లు నాకున్న సమాచారం ప్రకారం ఉమ్, డబ్బులు ఇచ్చి మొత్తం కడప ఆ ప్రాంతంలో ఎవరు హాస్పిటల్ కోసం ఉచితంగా హై లెవెల్ క్వాలిటీ హాస్పిటల్ ఒక రకంగా ఉమ్, ఆ రకంగా ఏర్పాటు చేశారు. ఓకే. కోట్ల ఉమ్, ₹1,00,000 ₹1 కాదు. ఇదంతా టీవీ డిబేట్ లో సాయంత్రం 7 నుంచి 9 వరకు కొన్ని ఛానల్స్ అంతా కూర్చొని రోజు ఆయన ₹1 అంటారు కదా, 10 అవును. కోట్ల పైన ఖర్చు పెట్టి నిన్నే హాస్పిటల్ ఓపెన్ చేయడం, ఫ్రీగా ఉచిత అధ్యయనం. ఉమ్, ఉమ్, ఎగటప్ప మెమోరియల్ స్కూల్ రాజశేఖర రెడ్డి గారు గురువు గారు, ఉమ్, ఆయన పేరుతో ఒక దళిత టీచర్ ఉమ్, ఆయన పేరుతో స్కూల్ పెట్టి వందల వేల మందికి ఉచితంగా విద్య అందిస్తారు ఇంగ్లీష్ మీడియంలో. ఉమ్, బదిలీలు అంటే మంద బుద్ధి కలిగిన వాళ్ళందరికీ అవును. స్కూల్స్ పెట్టి నడిపిస్తున్నారు. ఆ రకంగా వాళ్ళు బహుశా వాళ్ళ ట్రస్ట్ లో, అంటే ఉచితంగా సేవలు చేసిన ట్రస్ట్ ఉంటాయి కదా, ఉమ్, ఆ ట్రస్ట్ లో పనిచేసే జీతం అంత ఎవరు వీళ్ళు ఉచిత సహాయాలు మిగతా అందరూ కలిస్తే. ఉమ్, కానీ ఏ రోజు చెప్పరు. ఆ రకంగా ఆ ట్రస్ట్ అన్ని బాగా నడుపుతున్నారు. ఆ ప్రజా సేవ ఇవన్నీ ఇప్పుడు చూడండి, ఎప్పుడు భారతి గారు పులివెందుల నియోజకవర్గంలో ఎప్పుడు జగన్ గారు ఓట్లాడరు, నామినేషన్ వేసి వెళ్ళిపోతాడు. ఉమ్, చాలా మంది ఏమనుకుంటారు రాష్ట్రం అంతా తిరగడానికి, కానీ భారతి గారి సహాయ సహకారాలు ఎక్కువ ఉండడం వల్ల ఏ ఇంటికి పోయినా మాకు వారి యొక్క ట్రస్ట్ ద్వారా సహాయం పొందిన వాళ్ళు ఉంటారు ఉమ్, పులివెందుల ప్రాంతంలో. ఉమ్, కానీ ఆమె పోతే ఇంకా బెటర్ అని ఆమె నియోజకవర్గం తిరుగుతుంది. ఉమ్, లాజిక్ చాలా మందికి తెలియదు. ఆ అవును, రకంగా అవును. ప్రజల్లో మమేకమైనటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఉమ్, ఇంత దారుణంగా మాట్లాడడం అనే ద్వారా వాళ్ళని ఏదో తక్కువ చేస్తారని వీళ్ళు అనుకుంటున్నారు. ఉమ్, భారతి గారిని ఎంత అవమానించడానికి ప్రయత్నిస్తే వారు అంత గట్టిగా నిలబడతారు, ఉమ్, వాళ్ళంత స్ట్రాంగ్ అవుతారు. బాధలు ఏంటంటే వాళ్ళని విపరీతంగా ప్రేమించే వాళ్ళు బాధపడిపోతున్నారు. అవును. మా అభిమాన నాయకుడు బాడీని ఇట్లా ఇట్లా విమర్శిస్తారా, ఉమ్, ఇది ఎక్కువ బాధ ఉంది. వాళ్ళు భారతి గారు ఎప్పుడు ఇట్లా వాటికి భయపడరు, బాధపడరు. వాళ్ళు స్ట్రాంగ్ గా నిలబడతారు, మరింత స్టబన్ నిలబడతారు. ఇట్లా ఎందుకు వస్తా ఉందంటే ఇప్పుడు వారిని ఎవరో తెలుగుదేశం పార్టీ అని సస్పెండ్ చేశారు. ఉమ్, ఇక్కడ ఇంకొక హుందాగా సస్పెండ్ చేస్తే మంచిదే. ఇంకేమంటున్నారు, అదే మీ పార్టీ వాళ్ళు అయితే ఇట్లా చేస్తుంటారా, మేము గొప్ప వాళ్ళం కాబట్టి చేసినాం. ఉమ్, ఇది వద్దు అంటాను. ఎందుకు వద్దు అంటానంటే ఈ ఈ ఈ ఈ తలక మాసినోడు అంటామా, ఈ అసాంఘిక ప్రవర్తన కలిగినోడు అందామా, ఇతను మీరు కూడా అప్పుడప్పుడు చూసింటారు అతన్ని. ఉమ్, అవును, అవును. భారతి గారిది ఈ రోజు వ్యాఖ్యలు చేసింది పాపులర్ అయిందేమో,
అంతకుముందు చాలా సార్లు మాట్లాడారు. ఇతనే మాట్లాడుతున్నాడు. రెండు, రోజా గారిని, విడుదల రజనీ గారు అయితే వాళ్ళ భర్తని వాళ్ళు ఫోటోలు పెట్టి ఎంత దారుణంగా మాట్లాడారో మీరు కూడా చూసుంటారు. అప్పుడు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇప్పుడు వైరల్ అయ్యి కాబట్టి సస్పెండ్ చేస్తున్నారు. వైరల్ అవ్వకపోతే ఇంత ఇష్యూ ఉండేది కాదు. ఇప్పుడు అప్పుడు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇప్పుడు ఎందుకు సస్పెండ్ అప్పుడు ఎందుకు సస్పెండ్ చేయలేదంటే ప్రజలు రాను అసహించుకోండి. ఈ రోజు జరిగిన వీడియోతో ప్రజలు ఇంకా భరించలేని స్థితికి వెళ్ళిపోయింది. ఇంకా పార్టీకే నష్టం వస్తుందిరా బాబు అని చెప్పి సస్పెండ్ చేస్తారు. నిజంగా మహిళల్ని అభ్యంతరంగా ప్రవర్తిస్తే సస్పెండ్ చేసే నేచర్ మీకుంటే స్టార్టింగ్ లోనే సస్పెండ్ చేస్తారు. అవును, అసలు ఖండించాలి కదా ముందు వాటిని. సస్పెండ్ పక్కన పెడితే ఆ ఛానల్స్ను ఇప్పుడు మీరు గతంలో కూడా మనం చూస్తూ వచ్చాము. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సంబంధించి ఇలా మాట్లాడుతున్నారు, మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, మా పరిపాలన డిగ్రేడ్ చేసే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ పేర్లు పెట్టేసి మాట్లాడేటువంటి ప్రభుత్వము ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన భార్య మీద ఈ రకంగా ఆరోపణలు చేస్తుంటే ఆ ఛానళ్ళన్నింటినీ కనీసం వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా. మీరు ఇలా చేయకూడదు, తప్పని చెప్పేసి మాట్లాడాలి. ఇంకా కొంతమంది సీమరాజా లాంటి వ్యక్తి, జబర్దస్త్కి సంబంధించిన ఆర్పి అనేటువంటి వ్యక్తి, వీళ్ళందరూ ఇంకా అంతకు మించి పరిమితులు మించి మాట్లాడటము, వాళ్ళ మీద వీడియోలు చేయటము, అంతకు మించి మాట్లాడటం కూడా మనం చూస్తున్నాం కదా. ఇంకా ఇద్దరు ముగ్గురు నలుగురు మనకు తెలిసిన ఉంటారు. వాళ్ళ పేర్లు చెప్పడం మన స్థాయికి దిగజారినట్టు అవుతుంది. నేను పేర్లు చెప్పదలుచుకోవాలా, వాళ్ళ పేర్లు చెప్పడం అంత దరిద్రం ఇంకోట్లేదు, అంత నీచానికి మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి అయితే డైరెక్ట్ గా దుర్మార్గంగా శ్రీవారి లడ్డుల్లో రోజా పువ్వు కలిపినాడని మాట్లాడినాడు. ఇప్పటికీ అతను మాట్లాడుతూ ఉన్నాడు. కనీసం కేసు లేదే, అరెస్ట్ లేదే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ రోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్తారని నేను అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ తలకు మాసిన వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు ఇట్లా మాట్లాడరని చెప్పరు, చెప్తారని అనుకోను. పాయింట్ ఏంటంటే వాళ్ళు ఉపేక్షించడమే వాళ్ళకి దొన్న ధైర్యం. వాళ్ళపైన యాక్షన్ తీసుకోకపోవడమే వాళ్ళకు ఉన్నటువంటి భరోసా, అంతే తప్ప ఆ స్థాయి వాళ్ళు ఎవరు చెప్పరు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాల్సింది చేశారు, గట్టిగా నిలబడాలి. ఆ ఛానల్ వాళ్ళు ఇతరులకు అందరిపైన ఇదే రకమైన యాక్షన్ తీసుకుంటుంది. ఈ రోజు ఎందుకు యాక్షన్ తీసుకున్నారంటే సమాజం దాన్ని భరించలేని స్థితికి వెళ్ళిపోయింది. ముఖ్యంగా భారతి గారి పట్ల వ్యవహరించే తీరు, ముఖ్యంగా కొన్ని అతను అరెస్ట్ చేశారు బాగుందండి. కొన్ని ఛానల్లో భారతి గారి ఫోటో పెట్టి డిబేట్ పెట్టిన రోజుందా? ప్రతిరోజు అసలు వివేకానంద హత్య కేసులో కానీ లేదా ఇంకొక కేసులో కానీ షర్మిల గారి కేసు మొత్తం భారతీయ ఫోటో, జగన్ ఫోటో పెట్టి ఒక దుర్మార్గురాలుగా రోజు చిత్రీకరిస్తున్నారుగా. ఇప్పుడు ఒక బాధ్యత గల మీడియా, బాధ్యత కలిగే వ్యక్తులు మాట్లాడితే కింద వాళ్ళు దాన్ని ఆదర్శంగా తీసుకోకుండా ఏం చేస్తారు? ఇప్పుడు మనం ఒక స్టేజ్ లో మీరు ఒక మీడియా హెడ్ క్వార్టర్ లో కూర్చొని మీరు ఇంటర్వ్యూ చేస్తారు, నేను అనలిస్ట్ గా ఉంటున్నాను. మన ఇద్దరి స్థాయి చాలా చిన్నది కావచ్చు, కానీ డిబేట్ లో కూర్చున్నప్పుడు మన స్థాయి చాలా పెద్దది కావాలి. ఎందుకంటే వేలాది మంది, లక్షలాది మంది మనం చూస్తారు. చూడకపోతే మన ఇద్దరం కూడా చిన్న వాళ్ళే, చూసినప్పుడు వాళ్ళు మనం వింటారు. అందుకని మంది చిన్న ఛానల్, కానీ పెద్ద ఛానల్ అనుకునే వాళ్ళు, శాటిలైట్ ఛానల్ అనుకునే వాళ్ళు రోజు డిబేట్లు పెట్టి 7 నుంచి 10 వరకు భారతీ గారిని ఒక దుర్మార్గురాలుగా ఇట్లా విచక్షణ లేకుండా మాట్లాడిస్తూ వాళ్ళు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తా, ఎవరైతే ఈ అసాంఘిక ప్రవర్తన వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారు ఆ ఛానల్ వాళ్ళు, పెద్ద మనుషులు అన్నట్టు ఇంటర్వ్యూ చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ ప్రేరేపిత వ్యాఖ్యల వల్ల మనం భారతి గారును జగన్ తిడితే మనం కొంచెం గౌరవిస్తారేమో అని తప్పుడు మార్గాలు నలిచారు. కానీ ఇప్పటికైనా ఇతని పైన ఎట్లా చర్య తీసుకున్నారు, ఎవరైనా బ్రాహ్మణి గారినన్నా, లోకేష్ గారి సతీమణి గారినన్నా, భువనేశ్వర్ గారినన్నా, ఎవరిని అడిగినా, మహిళలు ఎవరు మాట్లాడినా, మహిళలు కాదు తన పరిధి దాటి చట్టాన్ని ఉల్లంఘించి అసభ్య ప్రవర్తన చేస్తారు అందరిపైన కేసులు పెట్టే పద్ధతిలో కానీ వెళ్ళగలిగితే ప్రభుత్వానికి మంచిది. లేకపోతే ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుంది. ఆ రోజు భువనేశ్వర్ గారి పైన వాళ్ళు చేసిన వ్యాఖ్యల ద్వారా ఎంత అంటారో అంతకు అనేక రెట్లు. ఎందుకంటే నా వల్ల మీరు అవమానపడితే నన్ను అసహించుకుంటారు ప్రజలు. అవమానపడిన బాధ ఏంటో తెలిసిన అశోక్ అనే మీరు ఇంకొకరిని అవమానిస్తే మిమ్మల్ని అసహించుకుంటారు, నన్ను తప్పుపడతాను. ఎందుకంటే అవమానమైన బాధ ఏంటో మీకు తెలుసు కదా, పెయిన్ తెలుసు కదా. అట్లాంటి వాళ్ళంటే ఇబ్బంది పడతారని విషయం సోహలో పెట్టుకొని స్టబండ్ గా వ్యవహరించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడం ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారిని చులకన చేయడం ద్వారా, వారి శ్రీమతి గారిని క్యారెక్టర్ అసెస్ చేయడం ద్వారా వాళ్ళని అవమానిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. కానీ వాళ్ళని ప్రజల్లో తిరుగులేని శక్తులుగా మారుస్తున్నారు. వాళ్ళకి బలమైన నాయకులు తిట్టినట్టు వాళ్ళు వ్యక్తిగతంగా ఆ కుటుంబం వాళ్ళందరూ ఇట్లాంటివన్నీ చాలా చూసేశారు. వాళ్ళు భయపడరు, ఎన్ని అవమానాలు అంత స్ట్రాంగ్ అవుతారు. అది గమనంలో పెట్టుకోవాలి. ప్రజలకి లేని అస్త్రాలు ఇవ్వద్దండి. ఈ ప్రభుత్వం ఈ 10 నెలల్లో ఏమైనా తెచ్చుకునిందంటే వాళ్ళని అనవసరంగా తిట్టి లేనిపోని విమర్శలు ఇచ్చి వాళ్ళు పెద్దోళ్ళు చేసి వాళ్ళు పెద్ద స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేసుకొస్తున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీని మీరు పెంచదలుచుకుంటే ఎట్లా చేయండి.
ఇట్లా చేస్తుంటే కొంచెం పెరుగుతుంది తప్ప తరగదు. కాబట్టి ఇట్లాంటి కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భారతి గారి విషయంలో వాళ్ళు చేస్తున్న చాలా అభ్యంతరం. ఖచ్చితంగా భారతి గారి విషయంలో ఈ రోజు రాష్ట్రంలో చాలా మంది స్పందించారు. ఆ విషయంలో అభినందించాలి. వారికి అండగా నిలబడిన తీరు, వాళ్ళ భారతి గారికి అండ అంటే మహిళలకు అండ ఇవ్వడం. ఎందుకంటే ఒక మహిళ పట్ల అట్లా మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన విషయం. ప్రభుత్వం అరెస్ట్ చేసినందుకు అభినందనలు. అదే సందర్భంలో నిజాయితీగా ఉండండి, భవిష్యత్తులో కూడా ఇట్లే ఉండాలి. అంటే ఇది 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 ఒక్కదానికే వర్తించకుండా అన్నిటికీ వర్తించాలి. వాళ్ళకి సంబంధించిన మీడియా ఛానల్స్ కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, వార్తలు రాసేటప్పుడు, వార్తలు వేసేటప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా వాళ్ళు ఒకసారి రీచెక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రీచెక్ చేసుకోవాలంటే హెచ్చరికే. ప్రభుత్వం కేసులు పెట్టాల్సిందే. ఈ రోజు విలేకరుల మీద కేసులు పెట్టట్లేదా? పెడుతున్నారు కదా మాలాంటి వాళ్ళందరి మీద. ఇష్టం వచ్చిన డిబేట్లు పెట్టి రోజు భారతి గారి ఫోటో పెట్టి, సంబంధం లేని వ్యక్తి ఫోటో పెట్టి, భారతి గారి ఫోటో లేని డిస్కషన్ ఏ రోజు ఉండదు ఏదో ఒక ఛానల్లో. అవును, ఫోటో పెడతా రాజకీయ నాయకులు కాదు. ఒకటి ఏంటంటే ఆమెని ఎందుకు అంటే ఆమె ఇరిటేట్ అవుతున్నారు. ఆమె ఎన్ని తిట్టిన రియాక్ట్ కాదు కదా, కనీసం స్పందించదు, మాట్లాడదు అనేది చాలా మంది అనుకుంటున్నారు. ఆమె అన్ని వింటుంది, అన్ని చూస్తుంది, కావాలని నన్ను ఇరిటేట్ చేయడం ద్వారా, నన్ను అవమానించడం ద్వారా తన భర్త ఏదైతే రాజకీయాల్లో సీరియస్ మరో డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు. అందుకు నేను అవకాశం ఇవ్వకూడదని చాలా నర్మగర్భంగా గట్టిగా నిలబెట్టుకొని ఎక్కడికక్కడికి తను బాధపడుతూనే ధైర్యం నిలబడతాను. అది ఎక్కడ స్పందించకపోయేసరికి ఇంకొంచెం బాధ వెళ్ళి ఆమె స్పందిస్తే బాగుంటుంది, ఆమె ఎట్టు చెప్పినా ఏమి స్పందించుకున్నైతే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తాను. దీనికి కాదు, దేనికి ఆమె స్పందించదు. స్పందించాల్సిన సమయంలో ఖచ్చితంగా స్పందిస్తుంది. ఆమె స్పందించిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే మళ్ళీ చూస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైం ఇచ్చినందుకు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచైతన్యం.